ఈ దాదాపు 350 నుంచి 400 పశువులు ఉన్నాయి కదా, వీటిలో బుల్ రేషియో ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు? ఇది 6 ఎద్దులు ఉన్నాయండి ఇక్కడ. 6 ఎద్దులు ఉన్నాయి, 2 కపిలి ఉన్నాయి, 2 ఒంగోలు ఉన్నాయి, 2 నాటు ఉన్నాయి. ఈ మామూలుగా ఏంటంటే ఇక వాటిలో తిరుగుతుంటాయి. ఎక్కడ ఏది ఎదకొస్తే దాన్ని చేస్తాయండి. కాబట్టి అది మనం ప్రత్యేకించి ఎదగ రాలేదని కానీ ఎద కట్టియాలని ఆలోచన కానీ అవసరం లేదు మనకి. ఒక 6 ఉన్నాయి ఇప్పుడు, సరిపోతున్నాయి. మీరు ఇప్పుడు పాలు కూడా తీసుకోవట్లేదు తీరనుకుంటా? పాలు కూడా అన్నిటి తీయమండి. పాలసార తక్కువ వీటికి. ఈ పాలు ఇచ్చే సారగల్లా ఎక్కువ ఉండే, ఒక 30-40 ఉండే ఈ నావుల్లో. అవి ఎప్పుడో 10 ఆవులు తెస్తుంటాయండి పాలు. ఆ 10 ఆవులు ఏదన్నా ఎవరైనా వస్తే వైద్యపరంగా కానీ అభిషేకాలు కానీ వాటికని వస్తుంటారు, వాళ్ళకి పోతుంటాం. మిగిలి నెయ్యి తయారు చేస్తాం. కేజీ నెయ్యి తయారీకి ఎన్ని పాలు పడుతున్నాయి సార్? ఒక 50 లీటర్లు పడతాయండి కేజీకి. అంటే 2.5-3% కంటే ఎక్కువ ఉండదండి. అందువల్ల ఏంటంటే మాక్సిమం 45-50 లీటర్లు పడతాయి నెయ్యి తయారు చేయడానికి. అంటే మీరు వీటి దాణాలు మీరు ఏమేమి ఇస్తూ ఉంటారు? దానాలు ప్రత్యేకించి పాలు తీసే వాటికే తవుడును మామూలుగా మినపనున్న అటువంటి ఎత్తుంటాం. ఈ ఎద్దులకి మాత్రం దానా ఈ మొక్కజొన్న పిండి అవి కలిపి ఎద్దులకి పెడుతుంటాం. ఇక తత్తిమావ వాటన్నిటికి కూడా కామన్గా ఈ పొట్లు, ఈ శనగ పొట్టు అవన్నీ వాతం చేస్తుంటాయి కాబట్టి రోజు ఒక 30-40 కిలోలు బెల్లం ఆడతాం ఆ నీళ్ళల్లో. అంటే ప్రత్యేకించి వాటికి పెట్టడం అంటే కష్టం కాబట్టి ఆ నీళ్ళల్లో తాగే నీళ్లు పడవలు ఉన్నాయి, వాటిలో వేసేటప్పుడు వాటిలో నీళ్లు పెట్టిన తర్వాత బెల్లం వేస్తారు. అట్లా బెల్లం వేసినందువల్ల ఇంకా నీళ్ళు తాగుతాయి కాబట్టి వాతం చేయదు తొందరగా. మీరు అంటే కుర్రవాళ్ళే తలకిందులుతున్నటువంటి పరిస్థితుల్లో అబ్బాయి ఇన్ని పెట్టుకున్నాను ఎందుకు వచ్చిందా తలనొప్పి అనుకున్న సందర్భాలు ఏమేమి ఉన్నాయి? అంటే నాకు ఎందుకు పెట్టుకున్నాను సందర్భం ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది, రోజువారి దినచర్య ఇది. నాకు రోజు పొద్దున్నే ఆవులు చూడటం, ఆరోగ్యం కూడా చూడటం అనేది నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నాకేం పెద్ద భారం అనిపెట్ల. ఆర్థిక పరంగా కొద్దిగా ఇంకా న్యాయం చేయలేకపోతున్నా అనేది మనసులో ఉంది, కానీ ప్రజెంట్ అయితే నడుస్తుంది, ఇంకా ఇబ్బంది ఏం లేదు, వ్యవహారం నడిచిపోతుంది వ్యవహారం. ఇప్పుడు ఇన్ని ఆవుల మీద మీకు పర్ డే రోజుకి సగటున ఎంత పేడ వస్తుందండి? రోజు సగటున ఒక 3-4 టన్నులు వస్తుందండి. ఈ మొత్తంతో మీరు ఏమేమి తయారు చేస్తారు? ఒక ఆవు ఒక 10 కేజీలు పెట్టిద్దండి. 3 టన్నులు గ్యారంటీగా వస్తుంది రోజుకి. రోజు 3 టన్నులు వస్తే 365 రోజులు పెడతానే ఉంటాయి కాబట్టి మరి దాదాపు 3 టన్నులు ఇంటూ 300 రోజులు వేసుకోండి. 65 రోజులు తీసేసిన బయట తిరిగి వచ్చే 2 నెలలు తిరిగి వస్తాయి బయట. అప్పుడు బయట పోయినా కూడా 3 నెలలు దాదాపు ఒక 900 టన్నులు 1000 టన్నులు మనం తీయడానికి మార్గం. వాటితో మీరు ఏమేం చేస్తున్నారు సార్ మీ పశు వ్యర్థాలు? ఈ ఘనజామృతం తయారు చేస్తున్నానండి ప్రజెంట్. ఇది తోటలకి, మొక్కలకి, మిర్చికి, వ్యవసాయానికి ఈ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసిపోతుంటారు. వేసి బాగుందని చెప్పారండి. భవిష్యత్తులో దీనికి మంచి రోజులు ఉన్నాయని నా ఆశ అండి. ఘనజీవామృతం తయారీ దానికి సంబంధించి దాన్ని ఉదయం చెప్పండి. ఘనజీవామృతం తయారంటే ఎరువు అంతా కూడా దీంతో పేడతో లాగేసి దీని మీద ఏం చేస్తామంటే వర్షాకాలం కానీ ఏదైనా కానీ మనం అంటే జూన్ జూలై దగ్గర నుంచి ట్యాంకర్లతోటి జీవామృతం, గోకృపామృతం తయారు చేసి వాటి మీద కొడతాం. ఈ పాలు కూడా కొన్ని మామూలు ల్యాబ్ తయారు చేస్తాం, వాటిని కూడా కొడితే కుళ్ళిపోద్దండి. ఇది 2, 3, 4, 5 సార్లు తిరగేస్తాం మిషన్ తోటి. తిరగేసినందువల్ల ఒకటి అటు తిరగేసినందువల్ల బాగా ఆరిపోద్ది, బాగా బ్యాక్టీరియా డెవలప్ అయింది. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలలో ఏం చేస్తామంటే దాన్ని పగలగొట్టి దాంట్లో బెల్లం పిండి వేసేసి అది ఏంటంటే మెత్తంగా రావడం కోసం మిషన్ వేస్తాం. దాని గడ్డల బాటలు ఉంటే పైన పోవడానికి. ఆ తర్వాత దాన్ని వేసిన తర్వాత దానికి బెల్లం నీళ్ళు యాడ్ చేసేసి బస్తాలు పడతామండి. అది ఇచ్చేస్తాం రైతు. ఎన్ని కేజీలు బ్యాగులు సార్? 50 కేజీల బ్యాగ్ అండి. ఎంత 500 రూపాయలు అమ్ముతుంది, అంటే కేజీ 10 రూపాయలండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేస్తారు? ట్రాన్స్పోర్ట్ మనమేం చేయమండి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కావాలంటే మనం మాట్లాడి పంపించేస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వాళ్ళే పెట్టుకుంటారు. రైతులు ఉన్నారు, విపరీతమైన మందులు వేసి దాంట్లో మందులు వేసినందువలన ఎక్స్పోర్ట్ చేస్తే అది అంతా వెనక్కి పంపించి మిర్చి బాగా పూర్తిగా 24,000, 25,000 అమ్మిన మిర్చి పూర్తిగా డౌన్ అయిపోయి 12,000, 10,000కి వచ్చింది. 10,000, 12,000 అయితే వీళ్ళు పెట్టే పెట్టుబడులు, రసాయన మందులు ఒక్కొక్కడు ఎకరానికి 30 కట్టలు, 40 కట్టలు వేస్తున్నారు. వాటి అందడం వలన వేపుగా పెరగటం తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, వ్యవహారం లేదు. దానివల్ల ఏంటంటే రైతులు నష్టపోతున్నారు, పంట గిట్టుబాటు లేక.
ఇదే కనుక ఎరువేసి ఒక 3 సంవత్సరాలు ఉపయోగపడితే దాంట్లో ఎర్రలు వచ్చేసి భూమి బాగా సారవంతానికి వచ్చింది. సారవంతమైన భూమి ఎట్టి పరిస్థితుల్లో మొక్కకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఇచ్చింది కాబట్టి రోగాలు రానియదు. ఎందుకంటే మనకి దాని ఉదాహరణ ఏంటంటే మనకి కరోనా వచ్చిన టైంలో కూడా అన్ని ఆరోగ్యంగా ఉన్న మనిషిని కరోనా ఏమి చేయలేకపోయింది. అనారోగ్యంగా ఉన్న మనుషుల మీదనే కరోనా ప్రభావం పనిచేసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అట్టనే ఆరోగ్యంగా ఉండ బాగా సారవంతమైన భూమిలో ఉన్న మొక్కని ఏ రోగం ఏమి చేయలేదన్నమాట. కాబట్టి రైతులు అది గమనించి మనం ముందుకు పోయి ఊరికి ఖర్చు పెట్టి అప్పులు పాలయ్యి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేయటం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ పశువుల ఎరువు తోలి దానికి మందులు రసాయన మందులు వేయకుండా దీని మీదనే ఆర్గానిక్ సంబంధించిన మందులే కొట్టి దాన్ని చేస్తే తప్ప రైతు బాగుపడే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఆ విధమైన చొరవ తీసుకోకపోతే కూడా రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి. ఎకరానికి ఒక 10 కేజీలు అంటే 10 బస్తాలు అంటే అర టన్ను 500 కిలోలు దిక్కులు వేసుకోవాలండి. బాగా పొదునై పైరేసేటప్పుడు ఆగస్టులోనే దిక్కులు వేసుకోవాలా. ఆ దిక్కులు వేసుకున్న తర్వాత రసాయన మందులు ఒక్కసారిగా తగ్గిపోయినా 10 కట్టలు వేసేవాడు 1 కట్ట 2 కట్టలతోటి సరిపెట్టుకొని అట్లా గ్రాడ్యువల్గా 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ ఘనజామృతం దీనితో పండించేదానికి అవకాశం ఉందండి. అట్లా కాకుండా మనకేదో ఒక్కసారి రావాలని చెప్పని వేస్తే మరి అవతల ఏంటంటే ఇప్పుడు రసాయన ఎరువులు ఎక్కువని చెప్పనే మిర్చి అంతా కూడా వెనక్కి పంపించిన సందర్భం ఉంది. అదే మిర్చి ఈ దీంతో కనుక వాడి ఆ రసాయనాలు కనుక దాంట్లో కనుక లేకపోతే మరి మనకి మ్యాక్సిమం ఆ 25,000 కొనేటట్టయితే బోల్డ్ అంతా మనకి వ్యవసాయానికి గిట్టుబాటు అయ్యేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఘనజీవామృతం వేసి 2-3 సంవత్సరాలు ఉపయోగపడితే ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఇక ఆత్మహత్యలు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఏ పైరు వేసినా సరే ఆ భూమిలో ఏ పైరు వేసినా సరే ఆ రైతుకి లాభం వచ్చేది తప్ప నష్టం రాదు. వ్యవసాయం చేసేవాళ్ళకంటే కూడా పళ్ళ తోటలు వేసేవాళ్ళు దీన్ని చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి కాయ సైజు కానీ కాయలో ఉండే రుచి కానీ బాగా ఉందని చెప్పారు అన్ని రకాల పళ్ళ తోటలకి. కాబట్టి కూరగాయలకి కూడా ఈ దేశ పండించినందువలన చాలా అద్భుతంగా ఇప్పుడు కొంతమంది నేను చూశాను. మా అబ్బాయి బెంగళూరులో ఒక 5-6 సెంట్లు ఖాళీగా ఉన్న ప్లేస్లో రామలకాయలు వంకాయలు ఇవన్నీ పెడితే నేను ఆశ్చర్యపోయా. అంటే వ్యవసాయానికి ఇంత దిగుబడి ఇంత చెట్లు ఎరగాసినాయి అనమాట. ఆ విధంగా కాసినవి ఏంటంటే ఈ ఎరువు వేసినందువల్లనే కాసినాయి. కాబట్టి ఈ పళ్ళ తోటలతో పాటు కూరగాయలు కూడా మనుషులకు తినేవి కాబట్టి ఆరోగ్యం కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో ఇంట్రెస్ట్గా తీసుకుంటే సరే ధాన్యం అనేది తర్వాత నెక్స్ట్ దాంట్లో పోవచ్చు. ముందు ఈ కూరగాయలకి ఈ పళ్ళ తోటలకి ఉపయోగిస్తున్నారు చాలామంది. చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళని చూసి మనం వ్యవసాయంలో కూడా దానిలోకి పోవాలని చెప్పి నా ఆలోచన. మనకి ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్య ఆహార పంట. అట్లాగే మరి పత్తి మిర్చి వాణిజ్య పంటలు వీటన్నిటికీ కూడా ఈ ఎరువు వాడినంత వలన భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఫెర్టిలైజర్స్ వాడి ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోయే కంటే 2-3 సంవత్సరాలు దీని నష్టాన్ని తగ్గించుకొని ఈ వ్యవసాయం కనుక చేస్తే భవిష్యత్తులో రైతులందరూ బాగుపడే ఆలోచన వచ్చింది. కాబట్టి తొందరపడకుండా ఆలోచన చేసి మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ సలహాలు తీసుకొని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ ద్వారా సలహాలు తీసుకొని ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఎట్లా చేయాలనేది పాలేకర విధానం ఎట్లా అని చెప్పని ఆలోచించి చేసినందువలన 2-3 సంవత్సరాల్లో కావాల్సినంత అంటే ఇప్పుడు పశువులు కూడా తగ్గిపోయినాయి. మరి మనం ఎరువు తయారు చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇట్లే గోశాలలు చాలా సార్లు ఉన్నాయి. ఈ గోశాలలో ఎరువు తీసుకుపోయి తయారు చేసిన ఎరువు తీసుకుపోయి కనుక వేసేడితే మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఆరోగ్యంగా వ్యవహారం మీకు నష్టపడకుండా ఆరోగ్య పరిస్థితి అందరికీ బాగుంటుందని చెప్పి నా సలహా. కాబట్టి మీరు ఆగస్టు నెల జూన్ నెలలో వర్షాలు పడంగానే కనుక భూమిలో కనుక అయితే 2-3 నెలల్లో భూమి బాగా సారవంతానికి వచ్చింది మీరు పైరైపోయేటప్పటికి. కాబట్టి దిక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి 10 బస్తాలు ఘనజీవామృతం వేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుతున్నాను.